తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు అధికారంలో రావడం లక్ష్యంగా చాలా నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెడుతున్నారు. రోజుకి 2 నియోజకవర్గాల్లో సంబంధించి 2 ప్లేసుల్లో 2 బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా గుడివాడలో కూడా బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే టీడీపీ అంటేనే పెద్దగా విరుచుకుపడే కొడాలి నాని నియోజకవర్గంలో ఈ సభ ఉండబోతుంది. ఈ సభ అనంతరం ఎన్నికల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కొడాలి నాని గెలిస్తే వైసీపీ గెలుస్తుంది అక్కడ, లేదంటే టీడీపీ గెలిచే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అన్న ఒకటే మాట, గుడివాడ అంటే కొడాలి నాని. కొడాలి నాని అన్న మాస్ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది అంటే, గుడివాడలో ఒకసారి అడుగు పెట్టాము అంటే గుడివాడ గడ్డ, కొడాలి నాని అన్న అడ్డ అంతే. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు అన్న ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా లేదు కాదు అనకుండా సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి కొడాలి నాని. ఆయన మాస్ ఫాలోయింగ్ బట్టి బయట ఉన్న వాళ్ళు చాలా విధాలుగా చాలా రకాలుగా మాట్లాడతారన్న. ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన ఏ ఒక్కడు కూడా ఆయన గురించి చెడ్డగా మాట్లాడు. అంటే ఆయన కొడాలి నానిని 4 సార్లు నియోజకవర్గం నుండి గెలిపించడం జరిగింది. నియోజకవర్గం పరువు తీస్తున్నాడు కొడాలి నాని. కొడాలి నాని ఒక బూతుల మంత్రి, గుట్కా మంత్రి అని చెప్పి చాలామంది అంటున్నారు. అంటే ఇప్పుడు మాజీ మంత్రి అనుకోండి, మంత్రిగా ఉన్నాడు, ఒక బూతుల మంత్రి అని చెప్పి గుడివాడ పరువు అంతా రోడ్డు మీద పెట్టేశాడు అని చెప్పేసి అయితే చాలామంది చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం లేదా? అలా ఎలా అంటారు? అలా ఎవరు అంటారంటే అన్న ఒకటే అన్న, ఆయన అంటే గిట్టని వాళ్ళు, ఆయన అంటే ఏంటో తెలియని వాళ్ళే ఎలా అంటారు. ఎందుకంటే అన్న ఇప్పుడు ప్రతిదీ కూడా మనము చాలా వరకు జనరేషన్ అన్నది చాలా వరకు చేంజ్ అయిందన్న. ఎలా అంటే ఇప్పుడు మనము ఒక పర్సన్ ఉన్నాడు అంటే, ఒక పర్సన్ దగ్గరికి పోయి వాడు మనల్ని తిడతా ఉన్నాడు అంటే మనము ఉంటాం. మన ఓపిక సహనం ఉన్నంత వరకు మనం కూడా ఉంటాం. కానీ ఓపికకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు దాటిందంటే ఎవరైనా సరే విరుచుకు పడాల్సిందే. కానీ ఒక పర్సన్ని అనే ముందు ఆలోచించుకొని అనాలి. ఇప్పుడు కొడాలి నాని అన్ని ఏమీ అనకుండానే, కొడాలి నాని అన్న కూడా ఎవరిని కూడా ఏమీ అనకుండానే ఒక మాట మాట్లాడు. ఈయన్ని ఎవరైనా సరే అనకూడని మాటలని, అనకూడని విధంగా ఏదైనా మాటలంటే తప్ప ఈయన రెస్పాండ్ అవ్వడు. ఇంకొకటి ఏంటి అంటే అన్న, ఇప్పుడు 4 సార్లు గెలిచాడు అన్నారు కదా, ఖచ్చితంగా రేపు పొద్దున్న 2024లో 5వ కూడా గెలిచేస్తాడు. ఖచ్చితంగా గెలవడం అయితే మాత్రం పక్కా. వైసీపీ జెండా అయితే మాత్రం ఎగరడం మాత్రం పక్కా. ఇకపోతే బూతుల మంత్రి, గుడివాడ పరువు తీస్తున్నారని అంటున్నారు కదా, గ్రౌండ్ లెవెల్లోకి దిగి గుడివాడలో కొడాలి నాని అంటే ఏంటని ఒక మాట అడగండి. బడ్డీ కొట్టు దగ్గర నుంచి బిజినెస్ చేసుకునే పర్సన్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన వ్యక్తిత్వం గురించి మచ్చలేని చంద్రుడే అని అంటారు తప్ప ఏ మాట కూడా, ఒక్క మాట కూడా బ్యాడ్గా మాట్లాడరు. ఎందుకు అంటే ప్రజలకి ఆయన ఏం చేశాడు అన్నది ప్రజలకు కావాలి. బయట ప్రపంచం ఏమనుకుంటున్నది అన్నది వాళ్ళకి సంబంధమే లే. ఇకపోతే గుడివాడలోకి వెళ్ళి సభ పెట్టేసి చంద్రబాబు నాయుడు కాదు కదా, ఎన్టీఆర్ కాదు కదా, లోకేష్ కాదు కదా, ఎవడు వెళ్ళి ఎన్ని మాటలు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పండినా సరే గుడివాడలో కొడాలి నానిని ఈక కాదు కదా, కొడాలి నాని అన్న గోరులో ఉన్న ఇసుక రేణువును కూడా కదిలించలేరు. ఆయన ఒక్కసారి మైక్ తీసుకొని మాట్లాడారు అంటే ఆ యొక్క తుఫాన్లోనూ మీరు అందరూ కొట్టుకుపోతారు. ఆయన ప్రపంచం వేరన్న. గుడివాడ అంటేనే కొడాలి నాని అన్న అడ్డ. అదైతే మాత్రం రాసి పెట్టుకోండి. 2024లో ఖచ్చితంగా మళ్ళీ కొడాలి నాని అన్న అయితే మాత్రం గెలవడం మాత్రం పక్కా. ఈసారి అయితే మాత్రం మెజారిటీ బంపర్ మెజారిటీతో గెలుస్తారు, అందులో డౌటేలా.